హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఇప్పుడు మంచి రసం పెట్టుకుందాము. అదేంటంటే తమలపాకులతో రసం చేసుకుందాం. మామూలుగా ఎప్పుడు మసాలాలు వేసుకొని సాంబార్ పొడి, రసం పొడి అవన్నీ వేసుకొని రసం చేసుకుంటాం కదా. ఆ పొడిలు ఏమీ లేకుండా ఇది తమలపాకులు మనకి ఎంత మంచిది ఒంటికి. కాల్షియం కదా తమలపాకు. రోజుకు 2 తమలపాకులు మనం తినాలి. దాంట్లో సున్నం కూడా పెట్టుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు మంచి ఆకులు ఇంట్లోవి చాలా బాగున్నాయి, ముదురుగా ఉన్నాయి. వీటితో మనం రసం చేసుకుందాం. దీనికి అలాంటి రసం పొళ్ళు అవి ఏమి వేయకుండా ఓన్లీ బెల్లం వేసుకొని బెల్లంతో రసం చేసుకుందాం. సూపర్గా ఉంటుంది. అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. దానికి ఏం కావాలంటే ఫస్ట్ మనకి తమలపాకులు చూసారు కదా, చక్కగా లేతగా ఉన్నాయి తమలపాకులు. దానికి తగినంత చింతపండు, ఒక టమాటా వేసుకుందాము. దానికి సరిపడే కొంచెం బెల్లం, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవే ఇంకెంత మట్టుకే రసానికి. తాలింపు అయితే మామూలుగానే తాలింపు పెట్టుకుంటాము. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. ఫస్ట్ పోపు వేసుకొని ఈ తమలపాకులు ఉన్నాయి కదా, తమలపాకుల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే తమలపాకుల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేసుకొని ఇవన్నీ తాలింపులో వేసేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇగో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మినపప్పు. ఎప్పుడు నేను పొట్టు మినపప్పే వాడతాను, అదే చాలా మంచిది అన్నమాట. అంతేనండి. ఇక మెంతులు కంపల్సరీ, రసం దేనికైనా వేసేద్దాం ఇందులో. తాలింపు వేగిపోయింది, ఇంగ వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేద్దాం, పచ్చిమిర్చి, కరివేపాకు. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు ఇవి కూడా నూనెలో వేయించేద్దాం బాగా. టమాటాలతో పాటు తమలపాకులు కూడా ఇలాగా వేగిపోతాయి, నూనెలో బాగా వేగాలన్నమాట. మూత పెట్టుకుందాం, ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మూత పెడదాం. చూసారా తమలపాకులు, టమాటో. తమలపాకు నూనెలో వేగుతుంటే భలే ఉంది. అదైతే ఇప్పుడు ఇంగు వేసుకున్నాం కదా, దీనికి రసానికి సరిపడే పసుపు, కొంచెం ఉప్పు అన్నీ వేసేసుకుందాం. ఇందులో కళ్ళుప్పు వేసుకున్నాను, చింతపండు కూడా వేసేద్దాం. కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదు. అన్నీ వేసి కొంచెం ఇలా చింతపండుతో పాటు ఇవన్నీ ముక్కలు ఉడుకుతాయి కదా, ఒక్క నిమిషం ఇలా ఉంచుదాము మూత పెట్టి. చింతపండు అన్నీ బాగా నూనెలో వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటర్ వేసేద్దాం. మనకి ఎంత రసం కావాలో అంతే. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. తమలపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నమాట మనకి. ఎప్పుడు టమాటా చారు ఇది కొత్తిమీర అవన్నీ వేసుకుంటాం కదా, అలాగే తమలపాకు రసం కూడా చాలా బాగుంటుంది. సరిపడే వాటర్ వేసాం కదా, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం మరిగేటప్పుడు. లాస్ట్లో కూడా ఫైనల్గా బెల్లం, కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాం. కొంచెం మరిగిన తర్వాత బెల్లం పొడి వేద్దాం, అప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. రసం చూసారా ఎంత బాగా మరిగిపోతుందో. ఇల్లంతా బెల్లం ముక్క ఒకటి వేసేసాను, చెప్పలేదు మీకు. మనము కొంచెం అది ఉంటుంది కదా తమలపాకులో, కాస్త తీయగా ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఉంటుంది, అమృతంలా తాగేస్తారు గ్లాసులో వేసుకొని. పెద్దవాళ్ళకైనా కానీ రైస్లోకే కాదు, ఒక గ్లాసులో వేసుకొని ఒక గ్లాసు రసం ఇలా తాగుతూ ఉంటే భలే ఉంటుంది. ఇంకొంచెం మరగనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేద్దాం. బెల్లం వేసాం కదా, ఇప్పుడు మరుగుద్ది, బాగా మరగనిద్దాం ఇంకా కొంచెం స్లోగా. రసం ఎంత మరిగితే అంత మంచిది కదా బెల్లంతో. అందులో ఇల్లంతా గుమాలించేసింది మాకు తమలపాకుల వాసనతో. రసం బాగా మరిగిపోయింది, కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వచ్చేయండి. చూసారా తమలపాకుల రసం అయితే బాగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి రసం వేసుకుంటే, ఇప్పుడు వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి కదా, అలాంటప్పుడు తమలపాకు రసం చేసుకొని అందులో బెల్లంతో చేసాం కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇట్లా రైస్లోకే కాకుండా ఇట్లా గ్లాసులో కూడా వేసుకోండి. గ్లాసులో వేసుకొని కొంచెం తాగొచ్చు అన్నమాట మనం. వేడివేడిగా సూప్లాగా కూడా
చేసుకోవచ్చు. తమలపాకు చాలా మంచిది కదా, కాల్షియం, ఐరన్ బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాడండి. ఇంకెందుకు ఆలస్యం, తమలపాకులు రోజు మనం బయటకు వెళ్తే దొరుకుతూ ఉంటాయి కదా, 2 ఆకులు తెచ్చుకోవడం, ఇట్లా చేసుకోవడం, తీసుకోవడం అంతే. ఓకేనా? బాగుందా ఈ రెసిపీ? నచ్చిందా మీకు అందరికీ? బాగా చేసుకోండి, మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తమలపాకుని ఏదో ఒక రూపంగా మనం రోజుకు డైలీ ఒక మనిషి 2-3 ఆకులైనా తినాలంట. ఇట్లా మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో, మరో మంచి వంటతో ఇలాంటివి మీకు ఆరోగ్యకరమైనవి చేసి చూపిస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. అలాగే మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.